ఆత్మవిశ్వాసం దెబ్బతింటే సామర్థ్యం పనిచేయదు. అందుకే ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఉన్నదాంతో సంతృప్తి చెందితే మంచిదే కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం. పరిపూర్ణత అనేది ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది. బలంతో గెలవలేనప్పుడు యుక్తితో గెలవడమే తెలివైన వాడి లక్షణం. సమాజంలో మనం స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే మన చుట్టూ ఉండేవారు కూడా అలాగే మెలుగుతారు. ఎప్పుడూ సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు. అప్పుడు సుఖం కూడా విసుగునిస్తుంది. మహాత్ముల ఆగ్రహం తామరాకు మీద నీటి బొట్టు వంటిది. సమాజం నిన్ను గుర్తించడం లేదు అనడం కన్నా నీవు సమాజాన్ని ఎంతవరకు గుర్తించావో పరిశీలించుకో.